బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన గెజిట్ ను న్యాయశాఖ జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి భారతీదేవి ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ ప్రకారం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించినట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాకు తెలిపారు. గ్రూప్ 1లోని 12 ఉపకులాలు 1%, గ్రూప్ 2లోని 18 ఉపకులాలు 6.5%, గ్రూప్ 3లోని 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు ఆయన వివరించారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చూస్తే అది జరిగే పని కాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యం కోసమే పోరాటం చేస్తుందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రిక పెట్టాలని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పత్రికను చూసి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ వారికే గాంధీ కుటుంబం భయపడలేదని ఈ బీజేపీ ఎంత అని కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు పెట్టే కేసులకు కాంగ్రెస్ కార్యకర్త కూడా భయపడిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎన్నో పనులు చేశామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ఈ దేశానికి, ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదో కేసులు పెట్టింది, ఆ కేసులకు భయపడి ఇక్కడ మనం కూర్చోలేం. ఇక్కడ కూర్చోన్న వల్ల వాస్తవ విషయాలు దేశానికి, ప్రపంచానికి తెలియాలని శాంతియుత మార్గంలో ఇక్కడ కూర్చొని దేశానికి, ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నాం. 3 అంశాలు ఉన్నాయి. ఒకటి గాంధీ కుటుంబం, 2 కాంగ్రెస్ పార్టీ, 3 నేషనల్ హెరాల్డ్ పేపర్. మనందరికీ తెలుసు ఈనాటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఇస్తున్నటువంటి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ కేసులకి భయపడతారో లేకపోతే ఇంకో దాంట్లో భయపడతారో అన్నటువంటి ఆలోచన మనందరికీ తెలిసిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఒంట్లో పారుతున్నటువంటి రక్తం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు వారి ఒంట్లో రక్తంగా ఈరోజు ప్రవహిస్తారు. టీటీడీ గోశాలల్లో మూగ జీవాల మృతిపై రాజకీయ రగడ జరుగుతోంది. వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గోశాలలో ఘోరాలు జరుగుతున్నాయంటూ కీలక ఆరోపణలు చేసిన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ నేతలు సవాల్ విసిరారు. టీడీపీ నేతల సవాల్ స్వీకరించిన భూమన వైసీపీ శ్రేణులతో కలిసి గోశాలకు బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకొని అందరూ వెళ్లడానికి పర్మిషన్ లేదన్నారు. కేవలం భూమన మాత్రమే వెళ్లానడంతో వివాదం నెలకొంది. భూమన వెంట ఉన్న ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు రోడ్డుపై బైఠాయించారు. ఉయ్యాల
పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఒక నాస్తికుడు బయట నుంచి వచ్చి చేరి అరాచకాలు సృష్టిస్తున్నాడు. చాలా ఘోరాలు, నేరాలు మోపి అన్యాయాలు, అకృత్యాలు చేసి తిరుపతి పట్టణాన్ని ప్రశాంతతగా దేవుడి దగ్గర ఉన్న ప్రజల్ని అభద్రతా భావంతో నెలకొల్పావు. నువ్వు నీ భయంలో తిరుమలలో గాని తిరుపతిలో గాని ఎన్ని అన్యాయాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి. నీ హయాంలో కొండపైన దేవుడి బంగారులు కూడా డైమండ్, పింక్ డైమండ్ కూడా మాయమైంది, ఇంతవరకు రాలేదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు లోకేష్ గారి నేతృత్వంలో, బీజేపీ నాయకులు మోదీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతాయి. కొండపైన నువ్వు ఏమేమి అరాచకాలు చేశావు, తిరుపతిలో ఏమేమి అరాచకాలు చేశావు, అవన్నీ ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టు. నువ్వు వేసే డ్రామాలు తిరుపతి ప్రజలందరికీ తెలుసు. నువ్వు వేరే ఇంకొక చోటకు పోయి డ్రామా మార్చుకో, అక్కడ ప్రజలు చూస్తారు నిన్ను, నీ మాటలు వింటారు, కొత్త మాటలు. ఇక్కడ మాట్లాడి నీ రికార్డు అరిగిపోయింది. నీ మాటలు నీది ఎంత ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఈ రోజు 34 ఆవులు చనిపోయాయని రికార్డు పూర్వకంగా మన టీటీడీ చైర్మన్ గారు, అధికారులు గారు అందరూ కూడా ఈ గోశాలలో చెప్తున్నారు. రికార్డు ఉంది. దానిపైన ఏదైనా ఒకటి కూడా కానీ చనిపోయి ఉంటారు రా, మేము నీకోసం 3 గంటల సేపు వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్క జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం. రా, నువ్వు కూడా రా, వచ్చి నిరూపించు. నువ్వు చేసింది తప్పైతే ఇంట్లో కూర్చొని దేవుడికి క్షమాపణ చెప్పు. అంతేగాని డ్రామాలు వేస్తే మేము ఒప్పుకోమనేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా నువ్వు చేసిన అరాచకాలు, అన్యాయాలు, మున్సిపాలిటీలో చేసిన అరాచకాలు, అన్యాయాలు అన్నిటిపైన విచారణ జరుగుతుంది, తగిన శిక్ష జరుగుతుంది. కాబట్టి మేము అందరం వచ్చాం. నువ్వు రాలేదు కాబట్టి మేము ఈ రోజు ఈ ఎపిసోడ్ క్లోజ్ చేయదలుచుకున్నాం. భవిష్యత్తులో నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలు కానీ మాట్లాడితే ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. నీ కారు కూతలకి నీవు ఏంటంటే మామూలుగా దారిలో ఏనుగు పోతా ఉంటే మొరుస్తాయంట, అటు మొరుక్కుంటా నువ్వు జీవితాంతం ఉండిపో తప్ప మేమైతే స్పందించే సమయం మాకు లేదు. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఉంది. కాబట్టి అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. ముఖ్యంగా నీ హయాంలో జనవరి నుంచి జూన్ వరకు 79 గోమాతలు చనిపోయినాయి. దానికి సమాధానం చెప్పు. లేక దూడలు చనిపోయినాయని చెప్తున్నావే, నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు 34 లేక దూడలు చనిపోయినాయి. దానికి సమాధానం చెప్పు. నీ దగ్గర ఏమైనా సంజీవనం ఏమైనా ఉండిందా? ఉండింటే కాపాడుండొచ్చు కదా. ఈరోజు మమ్మల్ని మా మీద పడి ఏడుస్తున్నావు. కాబట్టి నువ్వు ఏదో వచ్చేదో 100 కళేబరాలు ఉన్నాయి నేను చూపిస్తానంటున్నావే. 34 చనిపోయాయని చెప్పి అఫీషియల్గా టీటీడీ రిపోర్ట్లోనే ఉంది ఈ 3 నెలల కాలంలో. దానికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వే కారణం అని చెప్పి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ చెప్తున్నారు. సార్, పురుగులు కూడా పట్టినటువంటి దానా వద్దు సార్, పెట్టకూడదని చెప్పి డైరెక్టర్కి చెప్తే ఒప్పుకోలేదు. ఎక్స్పైర్ అయినటువంటి మందులు పెడుతున్నారు సార్, వద్దంటే పెడుతున్నారని చెప్పారు. ఇది నేనేదో మా ఎన్డీఏ కూటమి ఇచ్చినట్టు రిపోర్ట్ కాదు. నువ్వు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు నీ మనుషులు, నీ విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు 1/4/2024లో పురుగులు పట్టినటువంటి దానా ఆవులకు పెట్టద్దండి అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే దాన్ని పెట్టారు. ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్, మిత్రులారా, ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ గోవులకు వాడద్దంటే వాడారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. వాడి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? సిగ్గు లేకుండా ఈరోజు మా గురించి మాట్లాడతావు నువ్వు. సిగ్గుందా నీకు అని అడుగుతున్నా. గోవులతో, గోవిందుడితో పెట్టుకున్నావు నువ్వు. జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కరుణాకర్ రెడ్డి గారు ఏదో నోరుంది కదా అని చెప్పి నువ్వు ఏం మాట్లాడుతున్నా, చెల్లిపోతుంది కదా అని చెప్పి మాట్లాడితే ఇంకా ఊరుకుండే ప్రసక్తే లేదు. ఇక్కడితో ఈ డ్రామాకి పులి స్టాప్ పెట్టు. నీకేది నంది అవార్డు, ఆస్కార్ అవార్డు ఇచ్చేదానికి ఎవరు సిద్ధంగా లేరు. పౌలింపు సేవలో ఉన్నామంటే ఇప్పుడే ఎస్పీ గారు చెప్పారు నిన్నెవరు అరెస్ట్ చేయలేదని చెప్పి. ఇంకా నీకు ఒక 15 నిమిషాలు టైం ఉంటాం ఇక్కడ. నువ్వు వస్తే నీకు చూపించేదని మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ డ్రామాలు ఇంకా కట్టిపెట్టని చెప్పి మేము కూటమి తరఫున కరుణాకర్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మేము అందరం వచ్చాం. నువ్వు రాలేదు కాబట్టి మీరు చూస్తుంటారు గత 10 రోజుల నుంచి ఆనాడు 2016 నుంచి 24 వరకు టీటీడీ పైన పింక్ డైమండ్ పేరుతో ఒక నాస్తికుడు చేసినటువంటి ప్రచారాన్ని ఏ విధంగా ప్రజలు చూశారో తిరిగి అదే విధంగా ఇప్పుడు 10 రోజుల నుంచి ఒక నాస్తికుడు గోశాల పైన మాట్లాడుతున్నాడు. దీనికి ముఖ్య కారకుడైన కరుణాకర్ రెడ్డి గాని, మొన్నటి వరకు అంటే 2 నెలల ముందు వరకు ఉన్నటువంటి ఇక్కడ హరినాథ్ రెడ్డి గాని, వీర్ త్రయంబకులో ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడే మన బోర్డు మెంబర్ భాను గారు కూడా మీకు చెప్పారు. విజిలెన్స్ రిపోర్ట్ అంతా వీళ్ళు ఒక చైర్మన్ గా ఎస్వి సుబ్బారెడ్డి గారు గాని, కరుణాకర్ రెడ్డి గారు గాని ఉన్నప్పుడు జరిగిన దీనిపైన కూడా విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయి. ఒకటి
మీరు మీ యొక్క అనుంగా శిష్యుడైనటువంటి 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు పెరుమాళ తుఫాను అంటే 21లో వచ్చిన తుఫానికి నవంబర్ 22లో తుఫాన్ రోజు జరిగిన దీనికి ఏ విధంగా ఇక్కడ కుతంత్రం అయి గోశాల గోడ కొట్టిన రోజు సుమారు 85 ఆవులు చనిపోయింది లేక దూడలు. ఆ రోజు నీ కంటి కనపడలేదా? ఆ రోజు వెనకాల ఉన్నటువంటి మహిళ సంబంధించిన హాస్టల్లో విద్యార్థులు బ్లాక్ మునిగిపోతే ఆ రోజు నీ కంటికి కనపడలేదా? ఏదో విధంగా ఎన్డీఏ కూటమి పైన నింద మోపాలి, హిందువుల యొక్క పవిత్రతని దేవాలయాన్ని పైన దుష్ట ప్రచారం చేస్తూ అప్రతిష్ట చేయాలనుకుంటున్నావు. మాకు ఎన్డీఏ కూటమికి అన్ని దేవాలు ఒకటే సమానం. హిందూ దేవుడు గాని అల్లా గాని క్రిస్మస్ యేసు ప్రభు గాని అందరూ మాకు ఒకటే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నారా లోకేష్ గారు గాని అన్నిటికీ వెళ్తున్నారు అదే విధంగా. కానీ మీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నువ్వు నాస్తికుడిగా ఈరోజు చేస్తున్నావు. ఇది తప్పు. దీని తప్పు నువ్వు చేసిన తప్పు తొందరలోనే ఆ దేవుడు శిక్షిస్తాడు. నీకు వెనకాల ఉండి నడిపిస్తున్న వాళ్ళని కూడా దేవుడు శిక్షిస్తాడు. ఒకటే తిరుపతి ప్రజలు గాని చిత్తూరు జిల్లా ప్రజలు గాని అందరూ కూడా వెంకటేశ్వర స్వామి అంటే అన్ని కులస్తులు అన్ని కూడా దైవంతో సమానంగా ఉంటారు. మీరెందుకులే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా తిరుమలకి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చాడా? మా ఎన్డీఏ కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క సతీమణి తన కుమారుడికి ఆ హెల్త్ బాగుంటే వస్తుందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి గుండు కొట్టుకున్నారు. అది ఎన్డీఏ కూటమి యొక్క విశ్వాసత. గుడి దేవుడు అంటే ఒక భక్తి. మీరు ఎక్కడైనా చేశారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దయచేసి ఇటువంటి ఫేక్ మీడియా కానీ ఫేక్ ప్రచారాలు చేస్తే తిప్పుకొట్టేదానికి ఇంకా ఉంటుంది. మేము నిన్న చెప్పిన ప్రకారం మీరు చెప్పిన ప్రకారం నిన్న ఈ రోజు ఉదయం 9 నుంచి అన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కూడా రావడం జరిగింది. మీరు రాకుండా